ఇప్పటికే దుబ్బగూడలో సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన పులి సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల్ పహాడ్లో లేగదూడపై పంజా విసిరింది. పులి దాడితో లేగదూడ తీవ్రంగా గాయపడింది. దీంతో పులి సంచారం దుబ్బగూడ నుంచి ఇటిక్యాలకు చేరిందని నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇటిక్యాల్ పహాడ్లో రాకాసి పులి సంచారంతో ప్రజలు కంటిపై కునుకు లేకుండా జీవిస్తున్నారు. పులి ఇటిక్యాల్ పహాడ్ను స్థావరంగా మార్చుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఏ నిమిషాన పులి పంజా విసురుతుందోనని స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లదని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మెడ వెనుక భాగంలో మాస్కులు పెట్టుకోవాలని మాస్కుంటే పులి దాడి చేయదంటున్నారు. కొమరంభీం జిల్లాలో పులి దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, అసలు ఇంకా పులి సంచరిస్తూనే ఉంది, దాడులు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకా ఎవరిపై దాడి చేసింది, అసలు దాన్ని పట్టుకుంటారా లేకపోతే మహారాష్ట్రకు తరలిస్తారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, కొమరంభీం జిల్లాలో పులి దండయాత్ర కొనసాగుతుంది. వరుసగా 3వ రోజు కూడా పులి దండయాత్ర కొనసాగుతుంది. ఎక్కడైతే 11 నెంబర్లో పంజాబీ కూలీ ప్రాణాలు తీసింది, ఆ తర్వాత నిన్న దుబ్బగూడ సిరుపూర్తి మండలం దుబ్బగూడలో పులి ఒకరిపై, ఎవరైతే పంట పొలంలో పనిచేస్తున్న రైతు సురేష్ పై పంజాబీ తీసింది. దాంతో అక్కడున్న ఎవరైతే సురేష్ కు సంబంధించిన భార్య అరుపులు కేకలు, అదేవిధంగా రాళ్లు విసరడంతో అక్కడి నుంచి పులి వెనక్కి తగ్గి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాత్రిపూట పులి ఇటికల్ పహాడ్ గ్రామ అటవీ సమీపంలో, అదేవిధంగా ఆ పంట పొలాల మధ్య సంచరిస్తుందని అక్కడ ఉన్న అటవీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటికల్ పహాడ్ ను సామ్రాజ్యంగా తీసుకొని ఆ ప్రాంతంలో సంచరించడం పట్ల ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. నిన్న సాయంత్రం పూట ఏదైతే లేగదూడపై పంజా విస్తుంది, అదేవిధంగా తీవ్రంగా గాయపడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఎవరిపై పంజా విస్తుంది, అదేవిధంగా మళ్ళీ దాడి వస్తుందనే భయం మాత్రం ఆ ప్రాంతంలో ప్రజల్ని వణికిస్తుంది. ముఖ్యంగా ఇటికల్ పహాడ్ గ్రామం దట్టమైన అడవిలో ఉన్న గ్రామం. ఈ గ్రామంలో ఏదైతే పులి సంచరిస్తుండడం, ముఖ్యంగా అపాయ స్థితిలో చావు బతుకుల మధ్య ఏదైతే పోరాటం సాగిస్తున్న వ్యక్తి ఉన్న నేపథ్యంలో అలాంటి పంజాబీ చిన్న పులి తమ గ్రామానికి రావడం పట్ల ఇటికల్ పహాడ్ కు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా పంట పొలాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇటికల్ పహాడ్ గ్రామ సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పంట చేలను పరిశీలిస్తే ఆ పంట చేలలో అంటే పరిశీలించే సమయం వచ్చినప్పుడు కూడా పులి భయం వల్ల పంట చేలకి ఒక్కరు కూడా రాలేని పరిస్థితి. ముఖ్యంగా పంట చేలల్లో ఒక పండగ వాతావరణం, అంటే ఏదైతే పట్టును తీసి ఇంటికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా పులి భయం వల్ల పంట చేలకు వెళ్తే పంజా విసురుతుందనే ఒక భయం మాత్రం వారిని పట్టి పిడుస్తుంది. ఇప్పటికే ఏదైతే నిన్న దుబ్బగూడ అంటే ఇటికల్ పహాడ్ ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే దాడి జరగడంతో ఆ ప్రాంతంలో ఎక్కడ ఆకు అలికిడైతే చాలు ఆ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు కూడా ఏదైతే అటవీ ప్రాంతానికి పశువుల్ని కానీ గొర్రెల్ని కానీ మేత కోసం తీసుకెళ్తే తమపై పంజా విసురుతుందనే ఒక భయంతో మేత కోసం కూడా వెళ్ళడం లేదు. అటవీ అధికారులు మాత్రం ఒక హెచ్చరికలు జారీ చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అదేవిధంగా ప్రజల్ని రక్షించడానికి బేస్ క్యాంపులు, అదేవిధంగా అటవీ అధికారులు క్యాంప్ ఏదైతే ఫోర్సును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ.